విరాట్ కోహ్లీనే అందరూ చేజ్ మాస్టర్ అంటూ ఉంటారు. ఫార్మాట్ ఏదైనా ఒక టార్గెట్ ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఆడే విధానంపై ఇప్పటిదాకా వరల్డ్‌లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫినిషర్స్ అని, వన్ ఆఫ్ ద బెస్ట్ చేజర్స్ అని విరాట్ కోహ్లీకి బాగా గుర్తింపు ఉంది. టెస్ట్ ఫార్మాట్ ఆర్ వన్ డే, ఎస్పెషల్లీ ఇన్ వన్ డేస్లో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ని కన్స్ట్రక్ట్ చేసే విధానంపై ఎక్స్పర్ట్స్ కానీ, ఫ్యాన్స్ కానీ ఆర్టికల్స్ మూలంగా, వీడియోస్ మూలంగా తమ లవ్ని చెప్తూనే ఉన్నారు. కానీ నిన్న శ్రేయస్ అయ్యర్ ముంబై ఇండియన్స్పై ఆడిన ఆట తీరు చూస్తే విరాట్ కోహ్లీ బెస్ట్ చేజరా ఆర్ శ్రేయస్ అయ్యర్ ద బెస్ట్ చేజర్ అనే క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే T20స్లో టార్గెట్ పెద్దగా ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ టీంని గెలిపించిన దానికంటే కొంచెం తడబడ్డ సంఘటనలే ఎక్కువ ఉన్నాయి. విరాట్ కోహ్లీ ఎంత గొప్ప చేజర్ అనేది వన్ డే క్రికెట్లో అందరికీ తెలిసిన విషయమే. కానీ T20s విషయంలో వస్తే మాత్రం విరాట్ కోహ్లీ మైట్ నాట్ బీ ద బెస్ట్, హీ స్టిల్ వన్ ఆఫ్ ద బెస్ట్, బట్ ది బెస్ట్ అని చెప్పుకోవాలి అంటే మాత్రం అక్కడ దేర్ విల్ బీ ఎ క్వశ్చన్ మార్క్. మరి శ్రేయస్ అయ్యర్ ఎంతవరకు నిన్న సక్సీడ్ అయ్యాడో ఒకసారి చూద్దాం. శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ వచ్చినప్పుడు యాజ్ యూజువల్గా పంజాబ్ కింగ్స్ కొంచెం తడబడుతూ ఉన్నారు. ఆ టైంలోనే ప్రభ్సిమ్రన్ సింగ్ అవుట్ అవ్వడం, ప్రియాంచార్య అవుట్ అవ్వడం, ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ బ్యాట్స్మెన్ ఆ క్రీజ్లో ఉండేసరికి జనరల్ ఎక్స్పెక్టేషన్ ఫ్యాన్స్ పరంగా కానివ్వండి, కోచ్ పరంగా కానివ్వండి, ఈజ్ దట్ శ్రేయస్ అయ్యర్ హ్యాస్ టు స్టే టిల్ ది ఎండ్. సో జనరల్గా విరాట్ కోహ్లీ ఒకవేళ ఆ రోల్లో ఉంటే విరాట్ కోహ్లీ వుడ్ హ్యావ్ టేకన్ అ లాట్ ఆఫ్ టైం. అంటే జనరల్గా శ్రేయస్ అయ్యర్ 10-12 బాల్స్ వరకు చాలా డిఫెన్సివ్గా ఆడి ఆ తర్వాత గేర్ మార్చాడు. అదే విరాట్ కోహ్లీని తీసుకున్నట్లయితే ఈవెన్ ఇన్ T20 విరాట్ వుడ్ హ్యావ్ ఈజీలీ టేకెన్ 25-30 బాల్స్. అక్కడే ఒక బిగ్ స్కోర్ అండ్ దట్ టు ప్లే ఆఫ్స్, ఆ ప్రెషర్, ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోవడంలోనే ఆర్సీబీ అవ్వనివ్వండి ఆర్ ఎనీ అదర్ విరాట్ కోహ్లీ రిప్రజెంట్ చేసిన ఇండియన్ టీమ్ అవ్వనివ్వండి, దే హ్యావ్ ఫాల్టెడ్. అదే శ్రేయస్ అయ్యర్ చేయలేదు. హీ హాస్ టేకెన్ ఎగ్జాక్ట్లీ 11-12 బాల్స్ టు సెటిల్ హిమ్సెల్ఫ్ ఇన్. దాని తర్వాత తన అగ్రెసివ్ డిస్ప్లే, అంటే శ్రేయస్ అయ్యర్ ఈజ్ నార్మల్లీ ఎ వెరీ అగ్రెసివ్ బ్యాట్స్మెన్, విరాట్ కోహ్లీ ఈజ్ నాట్, బట్ శ్రేయస్ అయ్యర్ ఈజ్. అంటే ఫార్మాట్ ఏదైనా శ్రేయస్ అయ్యర్ విల్ గో అట్ ద బౌలర్స్, అంటే బౌలర్స్ని చాలా ధీటుగా, చాలా కాన్ఫిడెంట్గా ఎదుర్కొంటాడు శ్రేయస్ అయ్యర్. విరాట్ కోహ్లీ విల్ టేక్ టైం. అదే శ్రేయస్ అయ్యర్ చాలా కరెక్ట్గా చేశాడు. ఆఫ్టర్ 15 డెలివరీస్ శ్రేయస్ అయ్యర్ వెంట్ బాంకర్స్. అంటే బౌలర్ ఎవరైనా, బుమ్రా అవనివ్వండి, ట్రెంట్ బోల్ట్, టాప్లీ, ఇలా ముగ్గురిని ఆల్ ఓవర్ ద పార్క్, ఎస్పెషల్లీ బుమ్రా వేసిన 2 యార్కర్లని శ్రేయస్ అయ్యర్ థర్డ్ మ్యాన్ మీదుగా బౌండరీకి తరలించిన విధానంపై ఆల్రెడీ పీపుల్ ఆర్ డిస్కసింగ్. అండ్ అదే శ్రేయస్ అయ్యర్ ఉన్న ఫామ్కి, అతని గ్రేట్నెస్కి ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవాలి. 87 ఇన్ లెస్ దెన్ 40 బాల్స్. అది జనరల్గా ఏదన్నా చేజ్లో చూసుకున్నట్లయితే ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవాలి. కానీ ఈ ప్రెషర్ ఉన్న క్వాలిఫైయర్ 2 ఉన్న ప్రెషర్లో శ్రేయస్ అయ్యర్ ఆడిన విధానం డెఫినెట్లీ విల్ మేక్ హిమ్ ది బెస్ట్ చేజర్, నాట్ జస్ట్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ బట్ ఆల్సో ఇన్ T20 హిస్టరీ అనడంలో దెర్ ఈజ్ నో డౌట్. విరాట్ కోహ్లీ విషయానికి వస్తే ఫైనల్లో ఇదే, ఒకవేళ విరాట్ కోహ్లీ ఇఫ్ ఆర్సీబీ ఈజ్ టు చేస్, అంటే ఆర్సీబీ పంజాబ్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ ఆడి ఆర్సీబీ సెకండ్ బ్యాటింగ్ ఆడితే విరాట్ కోహ్లీకి ఇప్పుడు ఒక ప్రెషర్ కూడా ఉంటుంది. దేర్ ఈజ్ ఎ ఛాలెంజ్. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ ఆల్రెడీ ఒక బెంచ్ మార్క్ సెట్ చేశాడు. ఈ ఐపీఎల్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ ఎవర్ ప్లేడ్ అని శ్రేయస్ అయ్యర్ నిన్న కొట్టిన తన నాక్తో ప్రూవ్ చేసుకున్నాడు. నౌ ద ప్రెషర్ ఈజ్ ఆన్ విరాట్ కోహ్లీ. ఒకవేళ ఆర్సీబీ చేజింగ్ చేస్తే విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ని ఎమ్యులేట్ చేస్తాడా, లేదంటే తన గేమ్ నేనే ఆడుతాను అని ఆర్సీబీని డౌట్లో పెడతాడా? దీని మధ్య ఇప్పుడు ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. హౌ విరాట్ కోహ్లీ విల్ రెస్పాండ్ టు ద శ్రేయస్ అయ్యర్ ఛాలెంజ్ అనేది చూడాల్సి ఉంది. దీని గురించి, వీళ్ళిద్దరి కంపారిజన్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలపండి.